Proverbs chapter 23 verses 31, 32 and 33. Do not look at wine when it is red, when it sparkles in the cup and goes down smoothly. In the end, it bites like a serpent and stings like an adder. Your eyes will see strange things, and your heart utter perverse things. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను దానివైపు చూడకుము. పిమ్మట అది సర్పము వలె కరచును, కట్లపాము వలె కాటు వేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు. అంటే దీని అర్థం ఏంటంటే, త్రాగుడు అలవాటు ఉన్నటువంటి వారు మరి దాన్ని చూసి ఆశపడకండి. హృదయంలో అదే పనిగా ఆశపడుతూ ఉంటారు. కొంతమంది చూసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళి తాగాలా అని చెప్పి వారి మనసు ఉర్రూతలుగుతూ ఉంటుంది. అయితే ఆ విధంగా అది తెచ్చుకొని తాగాలి అంటే డబ్బులు అవసరం వారికి. ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు మొత్తం కూడా పాడు చేసి, బిడ్డలు తినటానికి ఉన్నదా లేదా, భార్య తినటానికి ఉన్నదా లేదా కూడా గ్రహించుకోకుండా మరి దానికోసం ప్రాకులాడేవారుగా ఉంటారు చాలామంది అలవాటు ఉన్నటువంటి వారు. అయితే అలా చేస్తే ముందు నువ్వు అవి కనపడే ప్రదేశాలకే వెళ్ళొద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాను కదరా. మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను దానివైపు చూడకము. దానివైపు చూడాలి అంటే అది ఉన్న ప్రదేశాలకు వెళ్ళాలి. దానివైపు చూడొద్దు. నువ్వెందుకు అటు చూసి టెంప్ట్ అవుతావు అని దేవుడు చెప్తున్నారు. అయితే దానివైపు చూసిన దగ్గర నుంచి అది సర్పం వల్లే కరుస్తుంది. అంటే ఖచ్చితంగా వెళ్ళి త్రాగాలి అనిపిస్తూ ఉంటుంది. తర్వాత కట్లపాము వల్లే కాటు వేయును. కట్లపాము అంటే పాయిజనస్ స్నేక్ అని అందరూ అంటూ ఉంటారు. మరి విషంతో కూడినటువంటి పాము ఇది. ఇలాంటి పాములు కరిస్తే మనుషులు ప్రాణాలు పోతాయి. కాబట్టి మరి వాటితో సమానము ఆ ద్రాక్షరసం అనేది మరి నీ జీవితానికి చాలా డేంజర్ని తీసుకొస్తుంది. కాబట్టి దాని వైపు చూడొద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నారు. ఫినాన్షియల్గా మరి లేదా ఆర్థికంగా నిన్ను బహుగా నష్టపరిచేదిగా ఉంటుంది అది అని ఇక్కడ దేవుని వాక్యము చెప్తూ ఉన్నది. పాము కాటుతో పోల్చారనమాట. ఆ విధంగా టెంప్ట్ అవటాన్ని. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. అయితే అవి బాగా తాగిన దగ్గర నుండి కూడా కళ్ళకి ఏవేవో విపరీతమైనవి కనిపించటం, మరి ఉన్నట్లుగా కాకుండా వేరే రకంగా వాళ్ళు మరి ఇబ్బంది పడటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. వెర్రి మాటలు పలుకుదువు నీవు అని దేవుని వాక్యం చెప్తుంది. మాట్లాడవలసిన మాటలు కాకుండా డిఫరెంట్ వర్డ్స్ వస్తూ ఉంటాయి నోటికి. మంచి మాటలు రాకుండా చెడ్డ మాటలు వస్తూ ఉంటాయి. మరి అర్థవంతమైన మాటలు కాకుండా అపార్థాలతో కూడిన మాటలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి జీవగల దేవుని వాక్యం ఏమని చెప్తూ ఉన్నదంటే, మరి ఈ విధంగా అలాంటి ద్రాక్షరసం చూసినప్పుడు దానివైపు చూడొద్దు అసలు, అది కనపడినప్పుడు అని చెప్పి దేవుడు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా దానివైపు చూసి దాన్ని మనసులో ఆశించి మరి దాన్ని కొనుక్కోవడానికి డబ్బులు లేక ఉన్నవన్నీ అమ్ముకొని మరి కుటుంబాలను బహుగా నష్టపరుచుకున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి దేవుడి వాక్యము చెప్తూ ఉన్నారు. అలాంటి అలవాట్లు ఉన్నటువంటి సహోదరులు ఈ వాక్యాన్ని ధ్యానించి దీనిలో ఉన్నటువంటి మంచిని తీసుకొని మరి మంచివారుగా అవ్వాలని కోరుకుంటున్నాను. దేవుని నామం